హలో అండి. ఎలా ఉన్నారు? ఏంటి 2 డేస్ నుంచి వీడియో లేదు, ఏంటో పట్టుకోవచ్చని అనుకుంటున్నారా? ఇవైతే అనపగింజల్లాగా ఉంటాయని చెప్తూ ఉంటారు కదా! బాజిల్లా అని. ఇవైతే హైబ్రిడ్ అనపగింజల్లాగా ఉంటాయి. వీటి పేరొచ్చేసి ఇక్కడ బాజిల్లా అంటారు. ఇవి రైస్‌లో వేసుకొని తింటారు. ఇంకా ఉడికించుకొని కూడా తింటారనమాట. ఈ ఆకుకూర అయితే సెలరీ తబ్బులా కోసం. ఇదైతే మటన్ కీమా అనమాట. మాకరోని చేయమని తెప్పించింది మేడం. ఇక్కడ చూడండి ఇవైతే మటన్ స్టఫింగ్ చేసిన రైస్ రోటీలో మటన్ స్టఫింగ్ చేసి ఉంటారు. అవైతే రైస్. ఇక్కడ తబ్బులా రెడ్ బురుగులు ఉంటాయి కదా! తబ్బులా కోసం నేను నానబెట్టి పెట్టేశాను. ఇక్కడ చూడండి ఆకుకూరలు అస్సలు ఎంత బరువున్నాయో తెలుసా? అస్సలు ఎంత పనుండిందో ఈరోజు. సెకండ్ పార్ట్ కూడా చూడండి. ఈ వీడియోలో సరిపోలేదు. నేను మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా పెడతాను. మేము ఎలా కట్ చేసాం ఏంటనేది. ఇదైతే సోయా ఆకు అనమాట. కొత్తిమీర, సోయా ఆకు. ఇవన్నీ ఆకుకూరలన్నీ చూసేయండి ఎన్ని రకాలు. మీకు చూడటానికి ఇక్కడ కొద్దిగానే కనిపిస్తుంది. మళ్ళీ చూపిస్తాను చూడండి ఎంత ఆకుకూరలో ఎన్ని తెచ్చారో ఏంటి అనేది కూడా. ఇదైతే ఒక 1 ఇయర్కి సరిపడా ఆకుకూరలండి. ఎన్ని అయ్యాయి, ఎలా స్టోర్ చేశాను అనేది కూడా నేను సెకండ్ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేనైతే ఇంకా తబ్బుల్లా కోసం ఆకుకూరలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అంటే బగ్దోనిస్ అనమాట. బగ్దోనిస్ అంటే సెలరీ, ఇంగ్లీష్లో అయితే సెలరీ అంటారు. ఇదైతే బగ్దోనిస్ అనమాట. ఇక్కడ కోయిటి అరబిక్ భాషలో అయితే సెలరీ అంటారనమాట. మరి తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదండి. సేమ్ మన కొత్తిమీర లాగానే ఉంటుంది, కానీ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది అనమాట. కొత్తిమీర కాదు, అది హైబ్రిడ్ లాగా కనిపిస్తుంది కానీ కొత్తిమీర కాదు. ఇక్కడ చూసేయండి ఇవన్నీ అయితే కట్ చేస్తున్నాను. ఈ ఈ ఆకుకూరలండి నేను చెప్తాను కదా, చేపల కూరలకి యూజ్ చేస్తూ ఉంటాను ఫ్రీజర్లో పెట్టి. అవి ఒక 1 ఇయర్కి సరిపడా స్టోర్ చేసుకుంటారు వీళ్ళు. ఎప్పుడూ అంతే అండి. ప్రతి సంవత్సరం ఈ 4వ నెల మేము ప్రతి సంవత్సరం, ఇంకా ఈ ఇయర్ ఇవి చాలా తక్కువ అండి. మామూలుగా అయితే చాలా ఎక్కువ క్వాంటిటీ. ఇంకా మరక సబ్జీ చేస్తాము, స్టోరేజ్ పెడతామన్నమాట. ఈ మరక సబ్జీ అనేది ఎంత క్వాంటిటీ తెలుసా? 8 రకాల ఆకుకూరలు. ఇంకా ఇవి అయితే 3 రకాల ఆకుకూరలే మేము వేసింది. ఇదైతే సోయా ఆకు చూడండి. ఈ ఆకుని సోయా ఆకు అంటారనమాట. ఈ ఆకుని అరబిక్లో ఇస్పెంత్ అంటారు. ఇది వచ్చే కొత్తిమీరని కిస్బరా అంటారనమాట. ఇందులో మనము మెంతాకు కూడా వేసాము. మెంతాకు ఎక్కువ వేయలేదు, ఒక 6 కట్టలు వేసామన్నమాట అంతే. ఈ చేపల కర్రీ కుదరాలేకి, ఆకుకూరలేకి. ఎందుకంటే చేపల కర్రీ కదా, దాంట్లో వేసే ఆకుకూరల్లో మెంతి కూర అనేది కంపల్సరీ.